ఊడ్చుకోలేకపోయింది అది ఆడ ఆగింది మనం వేస్తున్నాం వానకి లోడ్ వేసుకుని వెళ్తామని వేస్తాం మన మా ముసలా పడింది తెలుసా నీకు బాగా వేసింది కానీ ఏం చేయలేవు బిల్డింగ్ బాగా వేసినాయి ఏం తొలగలేదా తొలగలేదు ఏమే దేనికి పడ్డాక ఈ పాపం దోక్కుపోయింది కొంచెం చెయ్యి కొంచెం అక్కడ దోక్కుపోయింది అంటే ఏం కాలేదులే ఫ్రాక్చర్లు ఏం కాలేదుగా భయపడింది దాకా మళ్ళీ హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఖర్చు పెట్టింది నువ్వు వస్తున్నాను ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేయించా ఇబ్బంది పడకూడదు ఇది ఒక్కడ తప్పించుకుంటే సవాల్కి ఇంకా ఇచ్చేది ఒక్కడ తప్పిస్తే సవాల్ ఒక్కటి ఉంది ఇది ఒకటా మిర్చి కాడది ఏమన్నా మిర్చి కాడది వెజ్జి దాటామంటే ఇంకేం ఉండదు పోయేటప్పుడు ఏముండదు లోపలికి వచ్చేటప్పుడు మనం దోలు తీయండి ఎక్కడ లేదు ఓకే కాస్త ఉంటుంది కానీ ఎడబడి పోయింది నా టోల్ గేట్ ఎంత నన్ను కట్టింది వచ్చేటప్పుడు అల్లా మన అర్థం కాదు 185 ఇప్పుడు పోయేటప్పుడు ఎంత తీసుకుంటుంది మళ్ళీ 95 అదే 260 270 అనుకుంటుంది కదా 280 అదేంత తక్కువ ఏపీ మొత్తం మీద నాకు తెలిసినంత వరకు అదే ఎక్కువ ఏపీ ఏంది నేను తెలిసినంత వరకు అదే ఎక్కువ 170 లాక్కున్నాడు విజయవాడ ఎక్కడోడు మంగళగిరి 170 185 15 రూపాయలు తక్కువ దానికి దీనికి ఇది 70 అది 85 అది 85 అట్ట కదా టోటల్కి ఎంత టోటల్గా 285 అది ఇది ఇదేమో 160 70 270 ఇదే అంత ఉందా చూద్దాం ఉండు బిజీ చేస్తాను ఇది కూడా పెంచారేమో చూద్దాం ఉండు అడిగిపోయినా అంత లేదు అంతకుముందు 150 అంత కదన్నా 150 140 ఏది ఇది మంగళగిరి దగ్గర 160 ఉంది ఇప్పుడు పెంచాడు ఇది కూడా 170 లాగాడు ఇప్పుడు అట్టయితే ఇది వేస్తున్నారు మళ్ళీ ఫ్లైఓవర్ దానికి పెంచి ఉంటాడు అదేలే మనకు అప్పుడు చెప్పలే స్టోరీ మీకు అక్కడ ఒంగోలు దగ్గర బ్రిడ్జి చేశాను అందుకే పెంచామని లేఅవుట్ పెంచింది ఎక్కడ టంగుళూరు రోడా లేకపోతే ఇక్కడ రోడ్ మంగళగిరిను మనకి అక్కడ మా మోటార్ దగ్గర 500 ఈ 2 టోల్ గేట్లకి 500 మనకు కూడా పాస్ ఇస్తే బాగుండే రోజు తిరిగితే తీసుకో రోజు ఏముంది అది ఇప్పుడు అది టంగుళూరు కడుతుందన్న పాస్ లేదు రోజు తిరగంగా మనం రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి పాస్లు ఆడది 160 పెంచాడా అంతకుముందు 140 కదా 130 వాడు 100 రూపాయల కాడి నుంచి 110 120 130 ఇప్పుడు 160 అంబేద్కర్ బొమ్మ అదే ఎన్ని ఎకరాలన్నా 4 ఎకరాలు చెప్పాడా 4 3 అనుకో పెద్దది ప్లేస్ చాలా పెద్దది అది దాదాపు 5 ఎకరాలు ఏముంటుంది ప్లేస్ అది అవును ఎంత తెలియదు కానీ పెద్ద ప్లేస్ బాగుంటుంది గార్డెన్ లాగా చేశారు కానీ దాన్ని ఉంచాల్సింది మీటింగ్లకి వాటికి ఏదన్నా వాటిని బతికి వచ్చేది అది మంచి దానికన్నా వీళ్ళు అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ అవి పెట్టుకుంటారు కదన్నా వాటికన్నా ఉండేది ఒక ప్లేస్ అనేది ఊళ్ళో పెద్ద ప్లేస్ అది మంచిది కదా పెరిగింది ఆ బ్రిడ్జి మీద అంబేద్కర్ రాసిన రాజ్యం ఆయన ఎలా రాసుకున్నాడు ఎలా తిరిగాడు అన్ని ఆ బొమ్మలన్నీ మనిషిలాగా తయారు చేసి లోపల మనిషిలాగా ఎగ్జిబిషన్ పెట్టారా అద్దాల ఫిట్టింగ్ లో పెట్టారు చెట్టు కింద కూర్చొని రాస్తున్నట్టు మనిషిలాగే కోటు అన్నీ వేసుకొని ఒక్కనైతే మనిషి అనుకుంటాం అదే ఇప్పుడు వచ్చింది క్లారిటీగా తీసారనమాట 3D ఇదిలే 3Dతో తయారు చేసింటారు చూడయ్యా
ఏది అల్లది అదేదో గుడి శివాలయమో ఏదో అది మంచి ఫేమస్ ఇది గుడి మొత్తం పెద్ద గుడి అది కూడా. ఇదే కదా మెయిన్ ఇది మెయిన్ అమ్మవారు దుర్గమ్మవారు మెయిన్. వాళ్ళు వచ్చి ఆ రూట్లో ఎటో వచ్చాం ఒకసారి దీన్ని ఒకసారి బంద్ చేయాలి అయ్యా. అట్నే ఉంచి చూద్దాం. ఏంది అది ఊరక పడుతుంది 10 నిమిషాలకు ఒకసారి వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణం వాళ్ళే ఉన్నాయి కానీ మేము దాన్ని ఓపెన్ చేసి చూస్తున్నాం. ఇది శాంతి నన్ను చూస్తున్నాం అట్లా బాగానే అది ఒకటే మెసేజ్లు పంపుతుంది. అంటే నువ్వు దానికి బాగా ఇష్టపడ్డావు. ఇక్కడ ఇసుక ఇది బాగానే తీసుకుంటారు కానీ నెల్లూరు ఇసుక విజయవాడ ఇసుక అవును తీసుకుంటాను. ఎప్పుడైనా విజయవాడ తీసుకు రేటే మంచి ఇసుక విజయవాడది. ఇసుక ఇసుక తవ్వాలంటే ఎక్కడ తోలుతారు వీళ్ళు? ఇసుక తవ్వాలంటే లోపల తెస్తారు, తవ్వేది కాదు. అటు బోట్లులా బోట్లోకి వెళ్ళి పడవలో తీసుకొస్తారు. ఇటు వచ్చేసి కిందకి వెళ్తారు. ఏదో పల్లెటూరు ఉంటుందా అక్కడికి వెళ్ళి చేస్తారు. ఇప్పుడు బిజ్జి ఐటీ దాకా వచ్చినాయి అన్న ఇప్పుడు నీళ్ళు ఇక్కడ బిజ్జి ఐటీ దాకా వచ్చినాయి. బ్రిడ్జి అయితే వస్తే ఇంకా విజయవాడ మునిగిపోవడం. బ్రిడ్జి అయితే ఎందుకు వస్తాయి? 5 అడుగులు 6 అడుగులు వస్తాయి. అప్పటికే ఇళ్ళలో నీళ్ళు వెళ్ళిపోతాయి. కింద డౌన్ నీళ్ళు ఉన్నాయి కదా వాళ్ళకి వెళ్ళిపోతాయి. 5-6 అడుగులు వస్తేనే కష్టము. అట్టాడిది బ్రిడ్జి ఎత్తి వస్తే ఇంకొన్నిద్దా ఊరే కొట్టుకుపోతుంది. ఆ డ్యామ్ పగిలిపోయింది ఎప్పుడో అంత ఎత్తు వస్తే. కాదు చూడు ఎన్ని నీళ్ళు ఉన్నాయి, చూడు ఫుల్గానే ఉన్నాయి నీళ్ళు. నీళ్ళు అయితే ఉన్నాయి ఫుల్గానే. ఇంకా తగ్గల అదో ఒక్కోసారి ఆ గుడి మునిగిపోద్ది. ఒట్టును చూడు గుడి, ఆ గుడి మునిగిపోద్ది ఒక్కోసారి. ఆ గుడి ఆ స్తంభాలు మునిగిపోతాయి. అక్కడ దాకా వస్తాయి నీళ్ళు. అయితే ఒడ్డును కట్టారు. ఇక ఈ వరుసలో 3-4 గుళ్ళు ఉన్నాయి. ఎట్ట లోతు ఉంటుంది అన్నది ఉంది లేదు కింద ఆ నీళ్ళ కానీ లోతు ఉంటుందా? మనిషి లోతు ఉంటుంది అంతేనా? కొన్ని చోట్ల వచ్చేసి 2 మనుషులు అవుతాడు. మధ్యలో బాగా నీళ్ళు పారుతుంది ఎప్పుడు. అది మామూలుగా అయితే మనుషులు అవుతాడు. అమ్మ మొత్తం బయటపడ్డాం. అరగంట పట్టిందా ఆడించాడు రావడానికి? అరగంట పట్టిందా? పైన పట్టింది. అది 25 అరగంట పైన 40 నిమిషాలు. ఆడికి పోయిన తర్వాత ట్యాంక్కి ఖాళీ చేయాలయ్యా. ఏ వెతుకుతున్నా